వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు మనం వేసుకునే మెడిసిన్ రసాయనాలతో తయారవుతుంది. మెడిసినే కాదండోయ్, మానవ శరీరమే రసాయనాలతో తయారవుతుంది. నిజమేనండి మీరు విన్నది. మనిషి శరీరం రసాయనాల సమ్మేళనం. మనిషి శరీరం మొత్తము రసాయనాల సమ్మేళనమే. మనిషి శరీరంలో నీరు, గాలి ఈ రెండూ కలిసి 95% ఉంటాయి. మనిషి శరీరంలో ఇతర పదార్థాలు 5% ఉంటాయి. 68 కేజీల బరువున్న ఆరోగ్యవంతుని శరీరంలో సుమారుగా ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ 44.23 కేజీలు ఉంటుంది. కార్బన్ 12.25 కేజీలు ఉంటుంది. ఉదజని అదేనండి హైడ్రోజన్ 6.8 కేజీలు ఉంటుంది. నైట్రోజన్ 2.4 కేజీలు ఉంటుంది. కాల్షియం 1.09 కేజీలు ఉంటుంది. భాస్వరం అదేనండి ఫాస్ఫరస్ 680 గ్రాములు ఉంటుంది. సోడియం 204 గ్రాములు ఉంటుంది. క్లోరిన్ 204 గ్రాములు ఉంటుంది. సల్ఫర్ 170.1 గ్రాము ఉంటుంది. మెగ్నీషియం 34 గ్రాములు ఉంటుంది. ఇనుము 2.7 గ్రాములు ఉంటుంది. వీటితో పాటు ఇతర ధాతు మూలకాలు కూడా ఉంటాయి. ఇతర ధాతు మూలకాలు ఎంత ఉంటుంది అంటే 337.5 గ్రాములు ఉంటాయి. ఈ మూలక పదార్థాలన్నీ కలిసి శరీరంలో కణాలుగాను టిష్యూలుగాను ఏర్పడతాయి. అయితే ఇవన్నీ సమ్మేళనాలుగా కూడా ఉంటాయండోయ్. కార్బన్ హైడ్రోజన్ ఈ రెండూ కలిసి కార్బోహైడ్రేట్లుగాను చక్కెరలుగాను క్రొవ్వుగాను మారుతాయి. ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ ఇవన్నీ కలిసి ప్రోటీన్లుగా ఏర్పడతాయి. అదేనండి మాంసకృత్తులు అంటారు. కాల్షియం, ఫాస్ఫరస్ ఈ రెండు కలిసి ఎముకల నిర్మాణానికి అత్యంత అవసరమైనటువంటి పదార్థాలండి. ఎర్ర రక్త కణాలకి ముఖ్యమైనది ఏది అంటే ఇనుము. ఎర్ర రక్త కణాలకి ముఖ్యమైనది ఇనుము ఎందుకు అయిందంటే ఎర్ర రక్త కణాల్లో హీమోగ్లోబిన్ అనేది ఉంటుందండి. ఈ హీమోగ్లోబిన్లో ఉండే మూలకమే ఐరన్ అండి. సోడియం, క్లోరిన్లతో కలిసి శరీరంలో లవణాలు అనేవి ఏర్పడతాయండి. ఈ విధంగా మూలకాలన్నీ కలిసి అనేక మిశ్రమాలుగా ఏర్పడి శరీరం అనేది సక్రమంగా పనిచేయడానికి తోడ్పడతాయండి. ఈ మూలకాల్లో ఏ మూలకం యొక్క పర్సంటేజ్ మానవ శరీరంలో తగ్గినా కూడా అనేక రోగాలకి మానవుడు బారిన పడాల్సి వస్తుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయినటువంటి సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.